గతసారి మన ధ్యాన భాగంలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిలో 3 భాగాలు ఉన్నాయని, ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ అని, దానిని గురించినటువంటి కొన్ని వివరాలు గత భాగంలో మనం గమనించాం. అలా 3 భాగాలతో చేయబడినటువంటి మనిషి యొక్క నిర్మాణం, శరీరము, ప్రాణము, ఆత్మ, మరలా ఒక్కొక్క వానిలో అనగా శరీరంలో, ప్రాణంలో, ఆత్మలో మూడు భాగాలు మిళితమై ఉన్నాయి. ఒకటి శరీరము, శరీరంలో ఉన్నటువంటి 3 భాగాలు, అది శరీరము లేక మాంసము అని చెప్పవచ్చు, కరెక్ట్గా ట్రాన్స్లేషన్ తరచుమా చేసినట్లయితే. లేక కానీ అది సరైన విధంగా ఉండదు కాబట్టి అది శరీరం కానీ మనం తీసుకోవాలి. శరీరము, తర్వాత ఎముకలు, మూడవదిగా రక్తము. కనుక మనిషి యొక్క అవయవ నిర్మాణంలో ఉన్నటువంటి ఈ పైకి కనిపించేటువంటి శరీర నిర్మాణంలో ఉన్న 3 భాగాలలో ఒకటి శరీరము, రెండవది ఎముకలు, మూడవది రక్తమై ఉన్నాయి. ఆ మూటిని గురించినటువంటి కొన్ని వివరణలు ఈరోజు మనం గమనించుదాం. సో దానిలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు యోబు గ్రంథం 10వ అధ్యాయంలో దీని గురించినటువంటి వివరణ చక్కగా ఇవ్వబడింది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 11-12 వచనాలు. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరముతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. మనిషిలో కలిగినటువంటి 3 భాగాలు, శరీరము, ప్రాణము, ఆత్మ, 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఆ మూడిటిలో కూడా ఉన్నటువంటివి, మరలా శరీరంలో ఉన్నటువంటి 3 భాగాలు కూడా ఈ 2 వచనాల్లో ఉన్నాయి. చూడండి, చర్మము, మాంసము, అది మనం 2 కలిపి ఒకటే భాగంగా మాంసమని లేక శరీరం అని చెప్పవచ్చు. రెండవది ఎముకలు, నరములు, ఆ 2 కలిపి ఒక భాగంగా ఎముకలుగా మనం చూడవచ్చు. తర్వాత మూడవది కన్నా చూసినట్లయితే జీవమును అనుగ్రహించి, అంటే ఆ శరీరము లేక మాంసము, ఎముకలు, ఆ 2 భాగాలు కలిసి మొత్తం ఒక శరీరంగా పిలువబడి ఆ శరీరము పనిచేయటానికి కావలసినటువంటి ప్రాణమును లేక జీవాన్ని నాకు అనుగ్రహించి అని యోబు చెప్తున్నాడు. దాని తర్వాత మనం చూసినట్లయితే కీర్తనలో 139వ అధ్యాయంలో కీర్తనకారుడు మనిషి యొక్క నిర్మాణాన్ని గురించి ఇక్కడ వర్ణించబడినటువంటి రీతిలో 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగైండలేదు. 16వ వచనం. నేను పిండంనయ్యుండగా నీ కన్నులు నన్ను చూచిన, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నేను చిన్న మాంసపు ముద్దగా ఉండగా, అదంతయు కూడా ఏ విధంగా శరీరము, తర్వాత చర్మము, శరీరము, ఎముకలు, దానిలో ఉంచబడేటువంటి ముఖ్యమైనటువంటి అంగములు, అవయవములన్నీ కూడా ఇమర్చబడి ఉంటాయో అదంతయు కూడా నువ్వు నన్ను చూసినావు. కనుక మనిషి యొక్క నిర్మాణంలో ఉంచబడినటువంటి శరీరము లేక మాంసము, తర్వాత అవి దాని లోపల భాగంలో ఉన్నటువంటి ఎముకలు, నరములు, తర్వాత ఈ 2 కూడా కలిసి పని చేయగలగటానికి అవసరమైనటువంటి రక్తము, రక్తంలో ఉన్నటువంటి జీవము మన మనిషి యొక్క నిర్మాణంలో మనం దేవుని యొక్క వాక్యంలో తేటగా కనబడుతున్నది. తర్వాత ప్రసంగి 11వ అధ్యాయం 5వ వచనం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. కనుక ఈ ఎముకలు ఏ విధంగా ఎదుగుతాయో అనేటువంటిది తెలియదు. ఆ బిడ్డ గర్భంలో ఉండగానే ఇంకను సరైన విధంగా పూర్తిగా ఎదగక మునుపే ప్రతిరోజు ఏ విధంగా ఎదుగుతాయో నీకు తెలియదని ప్రసంగి చెప్తున్నాడు. కనుక మనిషి యొక్క నిర్మాణంలో ఉంచబడినటువంటి శరీరము లేక మాంసము, తర్వాత ఎముకలు, నరములు, ఆ 2 కలిసి పనిచేయగలగటానికి అవసరమైనటువంటి రక్తము, ఈ మూడింటిని కలిపి మనం దేవుని యొక్క వాక్యములో శరీరం అని చూడవచ్చు. అయితే ఇవి ఒక్కొక్కటి దానిలో కూడా మనం వేరువేరుగా చూడాలి. మొట్టమొదటిసారిగా ఈ శరీరము అనేటువంటిది ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసిన.
తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన కనుక నారి అనబడను. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఆ చోటును మాంసంతో నింపిను. అక్కడ మొట్టమొదటిసారిగా ఈ ఫ్లెష్ లేక శరీరము లేక మాంసం అనేటువంటిది ఇక్కడ చక్కగా తర్జుమా చేయబడింది, వాడబడింది. ఆ స్త్రీని ఆ తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి అంటే కట్టి ఎటువంటి విధంగా ఆదాముకు సరిపోయినటువంటి సహాయకారిగా ఉండగలదు ఆ విధంగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతడు అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. అంటే అతనిలో నుంచి తీయబడినటువంటి మాంసము ఎముకలతో నిర్మించబడినటువంటి ఇదిగా స్త్రీని ఆదాము గుర్తెరిగి అతడు దగ్గరికి తీసుకున్నాడు. అందుచేత కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమైందరు. ఎందుకనగా హవ్వ అతని శరీరంలో నుంచి తీయబడింది కనుక నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక అని చెప్పగలిగినాడు. కనుక మనిషి యొక్క నిర్మాణంలో ఆ రెండు కూడా ఇమిడి ఉన్నాయి. అది మొట్టమొదటిసారిగా ఆ మాట అక్కడ వాడబడింది. ఆ వాడబడినటువంటి సందర్భం ఎక్కడైతే ఆదాములో నుంచి ఎముకను తీసి దేవుడు హవ్వను నిర్మించి మరలా హవ్వను అతని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము అది అతని ఎముకని అతని మాంసమని గుర్తిరిగి తనను హత్తుకుని ఉన్నాడో అప్పుడు చెప్పబడినటువంటి మాటలు, నా మాంసములో మాంసము, నా ఎముకలో ఎముకని. ఆ విధంగా మనిషిలో ఉన్నటువంటి రెండు రెండు భాగాలు, ఒకటి మాంసము, రెండవది ఎముకలు. ఆ రెండు కూడా మనిషిని దేవుడు నిర్మించినప్పుడు ఉంచబడినటువంటి విషయాలు. దాని తర్వాత మనం చూసినట్లయితే విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో కూడా ఈ మాట వ్రాయబడింది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 4వ వచనం, ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు, నా ఎముకలను విరగగొట్టుచున్నాడు. ఇక్కడ కూడా రెండు మాటలు, మాంసము తర్వాత చర్మము తర్వాత ఎముకలు. అంటే ఈ మనిషిలో ఉన్నటువంటి మనం బయట కనబడుతున్నటువంటి ప్రతి మనిషిలో కలిగి ఉన్నటువంటి చర్మము, దాని కింద ఉన్నటువంటి మాంసము, దాని లోపల ఉన్నటువంటి ఎముకలు, దాని లోపల ఇమర్చబడినటువంటి ముఖ్యంగా పనిచేసేటువంటి ఆర్గన్స్ అంటే గుండె, కాలేయము, మూత్ర పిత్తులు, ఇవన్నీ కూడా దానిలో ఇమర్చబడి ఉన్నాయి. అలా చెప్పబడిన తరువాత నూతన నిబంధనలో చూసినప్పుడు ఈ శరీరం గురించి ఇంకొక మాట వేరుగా వ్రాయబడినది. అది కనుక మనం చూసినట్లయితే అది పాపము నివసించేటువంటి స్థానంగా కూడా దేవుని వాక్యములో వ్రాయబడినది. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం 5వ వచనం, ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములైనను. ఈ పాప ఇచ్ఛలు ఈ శరీరం ద్వారా పనిచేసేవిగా ఉన్నాయి. అది మనం ఈ రోమాపత్రిక 7వ అధ్యాయంలో చదువుతాం. మనకు ఆకారాన్ని ఇవ్వటానికి ఇవ్వబడినటువంటి శరీరంలోనే ఈ పాపానికి సంబంధించినటువంటి కోరికలు కూడా నివసించేటువంటి స్థానంగా అది నూతన నిబంధనలో మనం గుర్తిరుగుతాం. దాని తర్వాత రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదనని నేను ఎరుగుదును. 17వ వచనంలో, కావున ఇక నేను దాని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఆ పాపం అనేటువంటి నివసించే స్థలమే మనలో ఉన్నటువంటి శరీరం. అక్కడ పాత నిబంధనలో వాడబడినటువంటిది మన అవయవ నిర్మాణం కొరకు ఏ విధంగా దేవుడు దానిని ఉంచున్నాడో చెప్పబడింది. అది మనిషి పాపం చేసిన తరువాత మనిషిలో పాపం నివసించడానికి స్థావరంగా మనలో ఉంచబడినటువంటిది కూడా ఆ శరీరంలో ఉన్న ఆ స్వభావమైనది. దాని తర్వాత చూసినట్లయితే 2వ పేతురు 2వ అధ్యాయం 18వ వచనం, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరులు కొలుపుచున్నారు. తామే శరీర సంబంధమైన దురాశలు కలిగిన వారై, ఈ ఫ్లెష్ లేక శరీరము ఈ దురాశలు నివసించడానికి పనికి రాగలిగినటువంటి స్థానంగా
మనిషి పాపము చేసి పడిపోయిన తరువాత మనము దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలో మరింత విశేషంగా దాని యొక్క వివరణ మనకు కనబడుతుంది. అదే విషయాన్ని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూస్తాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, ఈ శరీర ఆశ లేక లస్ట్ ఆఫ్ ది ఫ్లాష్, ఇవన్నీ కూడా అవి పాపము చేసిన తరువాత మనిషి శరీరం ద్వారా ఈ పాపాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. ఆ పాప స్వభావాన్ని గురించి చెప్పబడినప్పుడు కూడా ఈ శరీరం అనేటువంటిది వాడబడింది. దాని తర్వాత మనం చూసినట్లయితే ఎముకలను గురించి, ఎముకలు అనే మాట హీబ్రీ భాషలో ఎసిమ్ అని వ్రాయబడింది. అది స్ట్రెంగ్త్కు లేక బలానికి గుర్తుగా ఉంది. తర్వాత అవి మనిషి యొక్క ఆకారాన్ని, ఒక ఫ్రేమ్ని మనకి ఇవ్వడానికి పనికి రాగలిగినటువంటి విధంగా దేవుడు తన యొక్క సృష్టి నిర్మాణంలో మనిషి యొక్క సృష్టిలో ఉంచున్నాడు. కనుక దాన్ని ఎస్సీమ్ అనే మాటకు అర్థము బలము లేక బాహ్య ఆకృతి కలుగు చేసేటువంటి ఒక ఆకృతి, ఫ్రేమ్. తర్వాత ఈ విషయాన్ని యోబు గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం, వారి ఎముకలలో యవన బలము నిండి ఉండును, కానీ అదియు వారితో కూడా మంటిలో పండుకొనను. కనుక ఎముకలు మనలో బలానికి సూచనగా ఉంది. దాన్ని కలుగు చేసినప్పుడు అది నియమిత కాలం అంతయు కూడా బలము కలిగి ఈ లోకంలో మనిషి ఉనికి కలిగి చెలించటానికి, జీవించటానికి, పనులు చేయటానికి, దేవుడు నియమించినటువంటి నియమావళంతటిని కూడా పూర్తి చేయగలగటానికి పనికి రాగలిసినటువంటి బలాన్ని దేవుడు ఆ ఎముకలలో ఉంచున్నాడు. దాని తర్వాత చూస్తే యోబు గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం, రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొట్టబడుచున్నట్లున్నవి, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. మనకు కలిగినటువంటి వ్యాకులము చేత కలిగేటువంటి నొప్పులు విషయంలో యోబు వర్ణిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మనకు శరీరంలో కలిగేటువంటి నొప్పుల చేత కానీ కూడా ఇవి మనము బాధపరచబడేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ మన బలానికి గుర్తుగా ఉన్నటువంటివి బలహీనపడటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, అంతకంటే ఇంకా తక్కువ స్థితికి వెళ్ళిపోవటం అనేటువంటిది, అంటే మన ఎముకలలో బలాన్ని ఉండవలసినటువంటిది అలా కాకుండా అవి వేరైనటువంటి రీతిలో పనిచేయు రీతిలాగున అవి మార్చబడినట్లుగా 17వ వచనంలో మనం చూస్తాం. నా ఎముకలు నాలో విరగొట్టబడుచున్నట్లున్నవి. బలహీనపరచబడటం మాత్రమే కాకుండా అవి విరగొట్టబడినటువంటి మరి బాధపరచబడుతున్నటువంటి అనుభవాన్ని ఆ ఎముకలలో యోబు అనుభవించుతున్నట్లుగా చూస్తున్నాం. దాని తర్వాత చూస్తే దావీదు కూడా కీర్తనలు 6వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యెహోవా నేను కృషించున్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. అంటే తను అస్వస్థతగా ఉండటం మాత్రమే కాకుండా శరీర సంబంధమైన బలహీనత కలిగిన వాడుగా మాత్రమే కాకుండా ఆ బలహీనత అతనికి బలానికి గుర్తుగా ఉంచబడినటువంటి అతని ఎముకలు కూడా బలహీనపరచబడినవిగా చూస్తున్నాం. అంటే అది రోగము వేరైనటువంటి స్థితికి, స్థాయికి చేరిందని అర్థం. కనుక ఇది మొట్టమొదట్లో మనకు శరీర సంబంధమైన నొప్పి, దానికంటే బలమైనటువంటిది దెబ్బ లేక వేరైనది జరిగినప్పుడు మనకు కలిగేటువంటి ఎముకలలో బాధ యోబు, దావీదు ఇద్దరు వర్ణిస్తున్నారు. అదేవిధంగా యోబు ఆ ఎముకల ద్వారా మనకు కలిగినటువంటి బల సూచికగా ఉన్నటువంటి ఎముకలను గురించి కూడా మాట్లాడుతున్నాడు. తరువాత ఆదాము చెప్పినప్పుడు నా ఎముకలలో ఎముకని, లేక దేవుడు ఆదాములో నుంచి ప్రక్కటి ఎముకను తీసి హవ్వను నిర్మించినప్పుడు అది మనిషి యొక్క నిర్మాణానికి సూచనగాను, లేక అది ఒక వేరైన దానిని కలుగజేయటానికి బలం కలిగినటువంటిది, జీవము కలిగినదిగాను ఉన్నట్లుగా కూడా మనం గమనిస్తాం. అది ఎముకలలో దేవుడు ఉంచబడినటువంటి బలము, అది వేరే దానిని తట్టుకొనగలగటానికి కావలసినటువంటి శక్తి. తర్వాత అది బలహీనపరచబడినప్పుడు అది మనలను ఎంతగానో వ్యాధులలోనికి, బలహీనతలోనికి తీసుకుని వచ్చేటువంటిదిగాను ఉన్నది. ఆ విధంగా దేవుడు శరీరమును, ఎముకలను నిర్మించున్నాడు. మూడవదిగా చూచినప్పుడు రక్తము, అది హెబ్రీ భాషలో డామ్ అని రాయబడినది. తర్వాత అది కొన్నిసార్లు జీవానికి, కొన్నిసార్లు రక్తానికి, రెండుకి కూడా వాడబడింది. చూడండి, ఉదాహరణకి ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం,
అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం. కనుక రక్తములో ప్రాణమున్నది కనుక మీరు రక్తాన్ని తినకూడదు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయదును. మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి అనగా మనిషి యొక్క ప్రాణము రక్తములో ఉంచబడి ఉన్నది. అంటే బయలాజికల్, అంటే మనం జీవించడానికి అవసరమైనటువంటి ప్రాణం ఏదైతే మన శరీరము, మన ఎముకలు, ఆ ఎముకలలో ఉంచబడినటువంటి ముఖ్యమైనటువంటి అవయవములు, అంగములు అన్నీ కూడా చక్కగా పని చేయగలగటానికి ఏదైతే జీవం అవసరమైనదో ఆ జీవము రక్తములో ఉంచబడి ఉన్నదని ప్రభువు చెప్తున్నాడు. ఒకవేళ రక్తాన్ని తొలగించినట్లయితే ఈ శరీరం ఇక పని చేయలేదు. కనుక మీరు ఆ రక్తముతో శరీరమును లేక మాంసమును తినకూడదు. అదే విషయాన్ని 17వ అధ్యాయం 11వ వచనం, రక్తము దేహమునకు ప్రాణం. ఇక్కడ ఇంకా తేటగా రాయబడినది, రక్తము దేహమునకు ప్రాణం అనగా మనకి ఇవ్వబడినటువంటి శరీరము, ఎముకలు ఆ రెండు కలిపి దేహముగా చెప్పబడినప్పుడు ఆ రెండు కలిసి పనిచేయగలగటానికి దేవుడు మనలో ఉంచబడినటువంటిది రక్తం. వాటి ద్వారా మనం జీవించుతున్నామని లేక ప్రాణం కలిగి ఉన్నామని, అది మన బయలాజికల్ లైఫ్ అంటే ఈ జీవనార్థమైనటువంటి జీవం కలిగినటువంటిది లేక ఇవ్వబడుతున్నది అని అర్థం. అయిన తరువాత మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తములో ప్రాణమున్నది, ఆ ప్రాణమును బట్టి అది ప్రాయశ్చిత్తము చేయను. చూడండి ఇది ఏ విధంగా నెరవేర్చబడిందో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అంటే ఈ ప్రాయశ్చిత్తార్థము చేయబడుటకై తన్ను తాను అప్పగించుకున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలిని గురించి అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తానే చేయగా, అంటే మన ప్రభు శిలువ మీద చనిపోవటం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత 12వ వచనంలో చూస్తే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ప్రాణమును ధారపోయటంటే అతని యొక్క రక్తం అంతయు కూడా కార్చిపోయేట. ఆ రక్తము మనకు అపరాధ పరిహారార్థ బలిగా అతడు ధారపోసినటువంటిది. ఆ రక్తములో ప్రాణమున్నది కనుక అతని ప్రాణాన్ని అతడు మన కొరకై పెట్టినటువంటిది. కనుక ఈ రక్తము మనిషి దేవుడు చేసినటువంటి లేక నిర్మించినటువంటి శరీరము, ఎముకలతో ఉంచబడినటువంటి ఆ భాగాలని ఆ రెండు కూడా మనలో వాటి పనులు చేసి దేవుడు నియమించినటువంటి ఉద్దేశాలు నెరవేర్చబడటానికి పనికి రాగలిగినటువంటిదిగా ఉంచడానికి మనలో ప్రాణము కలుగజేయనటువంటిది రక్తం. ఆ రక్తము ద్వారా ఈ రెండు భాగాలు కూడా శరీరంలో ఉంచబడినటువంటి మాంసము లేక ఎముకలు ఆ రెండు కూడా పనిచేస్తూ మనము ఇక్కడ ఆయన ఉనికి కలిగి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆయన ద్వారా తీసుకొని ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటి సాధనంగా మనిషి యొక్క శరీరమును, ఒక శరీరము లేక మాంసము లేక ఎముకలు, తర్వాత ఆ రెండు పనిచేయడానికి అవసరమైనటువంటి రక్తము మనకు దేవుడు ఆయన యొక్క సృష్టి నిర్మాణంలో మనిషిని ఉంచున్నాడు. మనకి ఈ వైద్యశాస్త్రం ఏం చెబుతున్నదంటే, ఈ రక్తం అనేటువంటిది ఎముక లోపల ఉన్నటువంటి మూలిక అనేటువంటి ఒక పదార్థం ఉన్నది. అది మెత్తటి జిగురుగా ఉన్నటువంటి ఒక పదార్థం. దానిని తెలుగులో మూలిక అన్నారు, సంస్కృతంలో మజ్జన్, అదే ఇంగ్లీష్లో చూసినట్లయితే మ్యారో. సో ఆ దానిలో ఈ రక్తము అంటే మన శరీరము, మన ఎముకలు, మనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవాలు, అంగాలన్నీ కూడా సరైన విధంగా పనిచేయగలగటానికి అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి రక్త కణములు ద్వారా ప్రతిరోజు కూడా క్రొత్త రక్తాన్ని చేయటానికి అవసరమైనటువంటిది ఆ మూలిక. అది ఆ ఎముకల లోపల భాగంలో ఉంచున్నాడు. మొట్టమొదటిగా శరీరము, ఆ శరీరము లోపల ఉన్నటువంటిది ఎముకలు, ఎముకల లోపల ఉన్నటువంటిది రక్తమును తయారు చేసేటువంటి కర్మాగారం. ఆ విధంగా దేవుడు మనిషి యొక్క నిర్మాణంలో ఈ మూడింటిని కూడా ఉంచున్నాడు. మొట్టమొదటిగా ఎముకలో ఉన్నటువంటి మూలుగులో ఉన్నటువంటి రక్త కణములు, కొత్త రక్త కణాలను చేసి ఎముకలకు బలాన్ని అందించి
మనము చక్కగా నిటారుగా నిలబడి నడవగలగటానికి, పని చేయగలగటానికి, ఉండటానికి అవసరమైన విధంగా మన యొక్క నిర్మాణాన్ని ఉంచి దాన్ని అంతటినీ కూడా శరీరంతో కప్పి దాని ద్వారా మనము బయట సరైన విధంగా ఉంటూ ఒక రూపు రంగు చక్కగా కలిగి ఈ లోకంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటి సాధనాలుగా ఉండటానికి దేవుడు చక్కటి నిర్మాణాన్ని మరి మాంసము, ఎముకలు, రక్తము ద్వారా సృష్టించి ఆ రక్తములో ప్రాణము నుంచి మనము ఆయనను గుర్తు చేసుకుని జీవించులాగున చక్కని విధంగా నిర్మించున్నాడు. అందుచేత కీర్తనకారుడు 139వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 14వ వచనం, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అనగా ఈ మూలుగలో రక్త కణములు లేక రక్తాన్ని ఉద్భవింపజేసేటువంటి కర్మాగారము, దానిని కప్పగలిగినటువంటి ఎముకలు, దాని మీద కప్పగలిగినటువంటి మాంసము లేక నరములు, కండరాలు, ఇవన్నిటినీ ఒక మనిషి చూసినప్పుడు దావీదు చెప్తున్నాడు, అవి నాకు భయాన్ని కలుగజేస్తున్నాయి. అంటే నువ్వు ఇంత చక్కగా నన్ను సృష్టించి నేను నిన్ను గురించి గ్రహించగలిగినట్లుగా, నిన్ను స్తుతించగలగడానికి అవసరమైనటువంటి జీవాన్ని కలిగి నీ యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటి ఒక సాధనంగా నన్ను ఉంచినందుకు అది ఆశ్చర్యకరంగా ఉన్నది. అనగా నేను శరీర సంబంధమైన వాడిగా ఈ లోకంలో ఉంటూ, మరి ఈ లోకంలో జీవిస్తూ ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించగలగడానికి భూలోకంలోనూ పరలోకంలోనూ సంబంధించిన వ్యక్తిగా ఉండగలిగే విధంగా నన్ను సృష్టించిన విధము చూడగా అది ఆశ్చర్యకరంగా ఉన్నది. ఎందుకంటే ఇంకా సృష్టిలో ఏ ప్రాణి కూడా భూలోకంలో ఉండటానికి కావలసిన శరీరం, పరలోక సంబంధమైన విషయాలలో స్పర్శ కలిగి, స్పృహ కలిగి, స్పందనతో జీవించగలగడానికి అవసరమైన ఆత్మ, ఆ రెండు కూడా ఏ మనిషిలో లేవు. ఇక్కడ ఈ శరీర సంబంధమైన వాటి విషయంలో నేను చక్కగా జీవించగలగడానికి కావలసిన చూచినప్పుడు భయమును, తర్వాత దాని లోపల ఉంచబడినటువంటి ఆత్మను నేను చూసినప్పుడు ఇక్కడ వాటిని, పరలోకంలో ఉన్న వాటిని గ్రహించగలగడానికి అవసరమైన శరీరము, ప్రాణము, ఆత్మ మూటిని ఇవ్వబడి ఉండగా అవి నాకెంతో ఆశ్చర్యకరముగా ఉన్నవి. కనుక దేవుడు మనిషిని సృష్టించిన విధానము ఎంతో అద్భుతమైనది. అది నిజముగా భయమును, ఆశ్చర్యమును కలుగజేసేదిగా ఉన్నది. కనుక తలలు వంచి ఆయన మనలను సృష్టించుటలో కలిగిన ఉద్దేశాలను గ్రహించి ఈ శరీరము ఆయన అనుగ్రహించినది కనుక ఆయన కోరిక ప్రకారం జీవించగలుగుటకు మనకు దేవుడు సహాయం చేయను కాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీరు మనుషుని సృష్టించుటలో కలిగిన ఉద్దేశాలను మేము చూడగలుగుతుండగా అవన్నీ కూడా నిజమైన రీతిలో మేము తెలుసుకునగలిగి, గ్రహించగలిగి ఆ ప్రకారంగా మీ యొక్క సదుద్దేశాలు మా శరీర భాగములలో నెరవేర్చబడగలుగుటకు పనికి రాగలిగిన సాధనాలుగా మమ్మల్ని మార్చమని మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.